హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చాలామందికి యూజ్ వస్తుంది. మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు కదా. మీరు మొబైల్ నుంచి మీరు కంప్లీట్ మీ కెమెరాస్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ ఫీచర్ నాకు ఇదివరకే ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఎప్పుడు దాని గురించి అంత పెద్దగా పట్టించుకోలేదు. నిన్న ఎందుకో నా కొత్త కెమెరా వచ్చింది కదా, ఓసారి యాప్ ఇన్స్టాల్ చేసి మొబైల్ నుంచి కంప్లీట్ కంట్రోల్ అవుతుందా లేదా చూద్దామని చెప్పేసి ఇప్పుడు నేను రికార్డింగ్ కూడా మొబైల్ నుంచే చేస్తున్నాను. ఇక్కడ నుంచే స్టార్ట్, స్టాప్, ఇంకా మానిటరింగ్ అంటే మీకు చూపిస్తాను. మీకు ఈజీ ఐడియా వస్తుంది. ఇట్లా కంప్లీట్ మానిటరింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం రికార్డ్ చేస్తున్నానో ఇక్కడ నాకు కనపడుతుంటుంది స్క్రీన్లో. ఇంకా ఎవ్రీథింగ్ ఇక్కడ అన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ఈవెన్ అపర్చర్, షటర్, కలర్, ఎవ్రీథింగ్ కంప్లీట్ సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ చాలామందికి యూజ్ వస్తుంది. ఇంకా ఇది చాలా ఈజియెస్ట్ వే మీకు రిమోట్ షూటింగ్ చేసుకోవడానికి. ఒక ట్రైపాడ్ మీద కెమెరా పెట్టేసి ఇప్పుడు నేను మొత్తం కంపోజింగ్ అదంతా ఈజీగా నా మొబైల్లో చూసుకొని ఎట్లా పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ అయ్యిందా లేదా, ఎక్స్పోజర్ కరెక్ట్ వచ్చిందా లేదా, ఎవ్రీథింగ్ ఇక్కడ చూసుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అపర్చర్ చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇందులో నేను అపర్చర్ ఇప్పుడు ఇక్కడ స్టెప్ మారుస్తాను. నేను ఒక్కొక్క స్టెప్ మీదికి వెళ్ళిన కొద్దీ మీకు ఎక్స్పోజర్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇట్లా స్టెప్స్ మారుస్తూ ఉంటే మీకు ఎక్స్పోజర్ డౌన్ అయ్యి మీకు డార్క్ అవుతూ ఉంటుంది. లేదా మీరు ప్రీవియస్ అపర్చర్ కంటే స్లైడ్ చేసి ఇక్కడ వెళ్ళొచ్చు. ఎఫ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మీకు కంప్లీట్ అపర్చర్ ఎనీథింగ్ మీరు ఏదంటే అది అడ్జస్ట్ చేయొచ్చు. మీరు కంప్లీట్ అడ్జస్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయి. మీకు ఐఎస్ఓ, అపర్చర్, షటర్, ఫోకస్, కలర్, వైట్ బ్యాలెన్స్, ఇంకా ఫ్రేమింగ్, ఇంకా మోడ్స్, ఇంకా ఫార్మాట్స్, అంటే ఏ ఫార్మాట్లో షూట్ చేయాలి, ఫోటో ఆర్ వీడియో, ఈవెన్ మీరు క్యాప్చర్ చేసిన ఫొటోస్, వీడియోస్ ఇక్కడ వ్యూ కూడా చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ యాప్ ఇది. నేను ఓన్లీ ఇది సోనీ కానీ ఇప్పుడు చూపిస్తున్నాను, కానీ ఇది లిమిటెడ్, నాట్ ఓన్లీ ఫర్ సోనీ. ఇక్కడ చూడొచ్చు మీరు నా దగ్గర పానాసోనిక్ కెమెరా ఇవన్నీ ఉన్నాయి కదా. ఏ కెమెరాకి వాళ్ళ కంపెనీది యాప్ ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇట్లా రిమోట్ షూటింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ రిమోట్ షూటింగ్ ఈ మధ్య సోనీ A7iv చాలా పాపులర్ అయింది కదా కెమెరా. అయితే చాలామంది కొన్నారు. యాక్చువల్గా షార్టేజ్ ఉంది మార్కెట్లో ఈ కెమెరాది. చాలామంది కొన్నారు. ఆ కొన్న వాళ్ళల్లో 99% మందికి ఈ ఫీచర్ ఉందని తెలియదు అనుకుంటా. ఎందుకంటే నేను 4-5 అడిగితే అట్లా రిమోట్లో ఫోన్ నుంచి కూడా షూట్ చేయవచ్చు అని నాకే అడిగారు వాళ్ళు. అట్లాంటప్పుడు ఈ వీడియో చేయాల్సిందే కంపల్సరీ అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొన్న వాళ్ళందరికీ ఇది యూజ్ వస్తుంది. మీరు ట్రైపాడ్ మీద పెట్టేసి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ వీడియోగ్రఫీ, ఎక్కడైనా ఫిక్స్డ్ కెమెరా ఉంటే మొబైల్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ అవన్నీ చేసుకోవచ్చు కదా, చాలా ఈజీ కదా. అట్లా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అయితే ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి యాప్లో మీకు కంప్లీట్ డీటెయిల్గా ఒకసారి చూపించేస్తాను. ఎందుకంటే చాలామంది ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్కి, ఈవెన్ యూట్యూబర్స్కి అందరికీ పనికి రావచ్చు. ఇది నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దిస్ కెమెరా. అన్ని కెమెరాస్ని, మోస్ట్ ఆఫ్ ది కెమెరాస్ని, సోనీ కెమెరాస్ని యాప్ తోటి కంట్రోల్ చేయవచ్చు. యాప్ డీటెయిల్స్ ఇంకా మీకు యాప్లో ఉండే ఫీచర్స్ అన్నీ రాబోయే క్లిప్లో కంప్లీట్. యాక్చువల్గా అది నిన్ననే నేను షూట్ చేసి పెట్టుకున్నాను. అందులో కొంచెం మైక్ కేబుల్ ప్రాబ్లం ఉండింది. అందుకే అప్పుడప్పుడు ఒకసారి చర్చర్ అని సౌండ్ వచ్చింది. అది తర్వాత రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ వ్యూ చేసేటప్పుడు నాకు కనపడింది. ఇంకా అయిపోయింది కదా రికార్డింగ్ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. మీరు చూడండి, అది మొత్తం ఈ యాప్ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీ అందరికీ యూజ్ రావచ్చు. ఇంకా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం యాప్ డీటెయిల్స్లోకి వెళ్ళి కంప్లీట్ నా మొబైల్ నుంచి కెమెరాని కంట్రోల్ చేసి ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఇలాంటి ప్రొఫెషనల్ కెమెరా సింపుల్గా ఈజీగా ఒక మొబైల్ ఫోన్ తోటి ఎట్లా కంట్రోల్ చేయాలో డెమో ఇస్తాను. ఇది రీసెంట్గా నేను కొన్న సోనీ A7iv ఫుల్ ఫ్రేమ్ మిర్రర్లెస్ కెమెరా. మీకు అందరికీ తెలిసిందే కదా, అన్బాక్సింగ్ ఇంకా చాలా వీడియోస్ చేశాను, 2-3 వీడియోస్ దీనిపైన. మీరు మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సోనీది ఇమేజింగ్ ఎడ్జ్ అనే యాప్, అది మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్ తర్వాత అది వైఫై నుంచి చేంజ్ చేసుకో కనెక్షన్ అని అడుగుతుంది. మీరు షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వైఫైలో బ్లూటూత్ కంటే బెటర్ మీకు ట్రాన్స్మిషన్ ఉంటుంది. అంటే వీడియో 4K అట్లా కూడా మీకు ల్యాగ్ లేకుండా ట్రాన్స్మిషన్ అది ఉంటుంది. కాబట్టి వైఫైకి మీరు కనెక్షన్ చేంజ్ చేసుకొని ఇంకా లైవ్లో మీరు ప్రివ్యూ చూసుకుంటూ మొబైల్లో డైరెక్ట్ ఇక్కడ అన్ని కెమెరా కంట్రోల్స్ అన్నీ మొబైల్ నుంచి మీరు అపర్చర్, షటర్, ఎక్స్పోజర్, ఎవ్రీథింగ్ అవన్నీ మీకు చూపిస్తాను. మీరు ఆ ఇమేజింగ్ ఎడ్జ్ అనే యాప్లో ఇది ఒక్కటే మోడల్ కాదు, వేరే సోనీ ఇప్పుడు A6400, 6600 అన్నీ ఆల్మోస్ట్ చాలా కంపాటిబుల్ మోడల్స్ కంట్రోల్ చేయొచ్చు. వేరే కంపెనీస్కి కూడా మీకు పానాసోనిక్కి, వేరే బ్రాండ్స్కి కూడా అట్లా యాప్స్ ఉంటాయి. మీరు ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ నుంచి కనెక్ట్ చేసి ప్రివ్యూ అది చేయొచ్చు. కానీ వేరే యాప్స్ కంటే నాకు ఇది ఇమేజింగ్ ఎడ్జ్ యాప్ నచ్చింది. ఎందుకంటే ఇందులో ల్యాగ్ తక్కువ ఉంది, ఇంకా మానిటరింగ్ బాగుంది, ఇంకా ఆల్మోస్ట్ అన్ని అడ్జస్ట్మెంట్స్ బాగున్నాయి. A7iv అయితే ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఇది సింపుల్గా నేను ఇప్పుడు ఆన్ చేసి మీకు డెమో ఇచ్చేస్తాను. ఇది మీరు కెమెరా స్విచ్ ఆన్ చేసేసుకొని
ఇక్కడ మీరు మెనూలోకి వెళ్ళాలి. మెనూలోకి వెళ్ళిన తర్వాత బ్లూటూత్ ఫంక్షన్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. అంతే, ఇంకేం అవసరం లేదు. బ్లూటూత్ ఆన్ చేసుకున్న తర్వాత ఇంకా మీ మొబైల్ ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ నా గ్యాలక్సీ S22+ ఉంది కదా, ఇందులో నేను యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇదే ఇమేజింగ్ ఎడ్జ్ యాప్. ఇది ఓపెన్ చేసే ముందు ఇక్కడ మీరు బ్లూటూత్ ఇంకా లొకేషన్ ఇవి రెండు ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇమేజింగ్ ఎడ్జ్ ఉంది కదా, ఈ యాప్ ఓపెన్ చేసేసుకోవాలి. చేసేసుకుంటే ఆల్రెడీ సర్చ్డ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ నుంచి మీరు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు డైరెక్ట్ చూడవచ్చు. వ్యూ అండ్ ఇంపోర్ట్ ఆప్షన్స్, రిమోట్ షూటింగ్, సెటప్. వ్యూ అండ్ ఇంపోర్ట్ ఆప్షన్స్ అంటే మీకు ఇక్కడ అదే అడుగుతుంది, సర్చింగ్ ఫర్ డివైసెస్ అని చెప్పేసి. ఇక్కడ కనెక్ట్ అని వచ్చింది, అంటే ఇప్పుడు వైఫైకి షిఫ్ట్ అయిపోయింది కనెక్షన్, కనెక్టెడ్. ఇక్కడ అన్నీ మీకు మీ కెమెరాలో ఏమేమి ఉన్నాయో అన్ని ఫైల్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వీడియోస్ కానివ్వండి, ఇంకా కంప్లీట్ ఫొటోస్ అవన్నీ. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, మీరు ఎనీ ఫోటో ఇట్లా క్లిక్ చేసి డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు మీరు తీసిన ఫోటో. దీన్ని ఫోన్కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మీరు సోషల్ మీడియాలో అట్లా అప్లోడ్ చేసుకోవడానికి ఇన్స్టెంట్గా కెమెరా నుంచి ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫొటోస్, వీడియోస్ డైరెక్ట్ అప్లోడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదేమో మొత్తం ఇమేజ్ ట్రాన్స్ఫర్ ఫీచర్స్ ఇవి, వ్యూ అండ్ ఇంపోర్ట్ ఫీచర్స్. ఇంకా సెకండ్ వచ్చేసి మీకు రిమోట్ షూటింగ్ వస్తుంది. రిమోట్ షూటింగ్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. రిమోట్ షూటింగ్కి వెళ్ళేసరికి మీకు కంప్లీట్ కెమెరా మెనూ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ప్రివ్యూ వస్తుంది. ఇప్పుడు నేను చేయి పెట్టి చూపిస్తాను. కొంచెం స్లైట్ ల్యాగ్ ఉంది, అది కూడా మీరు కావాలంటే ఇక్కడ వేరే ఆప్షన్స్ మీకు చూపిస్తాను, అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది హోమ్ పేజ్ మీకు. ఇది మీకు కంప్లీట్ రిమోట్ షూటింగ్లో ఇక్కడ మీరు మెనూ, ఇంకా రికార్డ్ బటన్, ఏఈ లాక్ బటన్, డిస్ప్లే వద్దంటే తీసేయచ్చు. ఏఈ లాక్ అంటే ఆటో ఎక్స్పోజర్ లాక్, ఇది లాక్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఇక్కడ స్టార్ వస్తుంది. ఇంకా అన్నీ మీకు ఇక్కడ ఆటో వైట్ బ్యాలెన్స్ కావాలంటే ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మీరు ఈవెన్ కెల్విన్స్ కూడా ఇక్కడ మీరు ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూల్, వామ్, ఆటో వైట్ బ్యాలెన్స్, ఇంకా ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్. మీరు మాన్యువల్ ఫోకస్లో వేసుకుంటే మీరు ఇక్కడ, నేను ఇప్పుడు మాన్యువల్ చేస్తా, మాన్యువల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఆటో ఫోకస్ వేసుకుంటే ఆటో ఫోకస్ తీసుకుంటుంది. డైనమిక్ రేంజ్ ఆప్టిమైజర్, ఏది కావాలంటే ఆఫ్, ఆన్, ఆటో. మీకు ఇక్కడ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మాన్యువల్ మోడ్ వద్దు, మీకు ప్రోగ్రామ్ కావాలంటే ప్రోగ్రామ్ మోడ్లో కూడా సెట్ చేసుకోవచ్చు. లేదా అపర్చర్ ప్రయారిటీ, లేదా షటర్ ప్రయారిటీ. ఎనీథింగ్ మీకు ఎంత ఈజీ అంటే ఇక్కడ వీడియో మోడ్, ఫోటో మోడ్ అన్నీ మీకు ఇక్కడ రిమైనింగ్ టైం ఎంత రికార్డింగ్ వస్తుందో కూడా చూపిస్తుంది. బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. టచ్ ఆటో ఫోకస్ ఆన్ ఉందని, టచ్ స్క్రీన్ ఆన్ ఉందని ఇక్కడ చూపిస్తుంది. ఇంకా మీకు ఇవన్నీ ఆప్షన్స్ కదా. ఇంకా మీరు ఇట్లా హారిజాంటల్ కూడా కావాలంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం వ్యూ పెద్దగా ఉంటుంది మీకు, స్క్రీన్లో చూసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మీరు మెనూ కావాలంటే మెనూ కూడా ఇక్కడ కంప్లీట్ సెట్టింగ్స్, కెమెరా సెట్టింగ్స్ అన్నీ వస్తాయి. వైట్ బ్యాలెన్స్, ఫోకస్ మోడ్, డైనమిక్ రేంజ్ ఆప్టిమైజర్, మీటర్ మోడ్ అంటే మీకు కంప్లీట్ ఏ టైప్ ఆఫ్ మీటరింగ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ మీటరింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు టచ్ ఫంక్షన్ షూటింగ్, జూమ్ సెట్టింగ్, వేరియబుల్ షటర్ ఆన్ ఆఫ్. ఈ పర్టికులర్ ఈ మోడ్లో ఇప్పుడు మీకు ఫైల్ ఫార్మాట్ అవి అడ్జస్ట్మెంట్ ఏం లేవు. జేపెగ్ సైజ్, ఇమేజ్ సైజ్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూవీ ఫార్మాట్ అయితే ఇక్కడ నుంచి మీరు XAVC, HD ఇవి మూవీ ఫార్మాట్స్ అడ్జస్ట్మెంట్. రికార్డింగ్ ఫ్రేమ్ రేట్ మీరు ఇక్కడ 30p పెట్టుకుంటే ఇక్కడ XAVC-I, XAVC-HD, డేట్, టైం, లైవ్ వ్యూ క్వాలిటీ. ఇక్కడ మీకు డిస్ప్లేస్, ఇక్కడ లైవ్ వ్యూ ఫోన్లో స్పీడ్ కావాలా లేకపోతే ఇమేజ్ క్వాలిటీ కావాలా? నేను స్పీడే పెట్టుకుంటాను, ఎందుకంటే అన్బాక్సింగ్ చేసేటప్పుడు మనకు ల్యాగ్ ఉండకుండా ఉంటే మనం ఈజీగా అన్బాక్సింగ్ చేయొచ్చు. ఇంకా కెమెరా ఇన్ఫర్మేషన్, వ్యూ ఓన్లీ మోడ్, సేవింగ్ డెస్టినేషన్, మొబైల్లో ఎక్కడ సేవ్ అవ్వాలి కూడా మీరు డెస్టినేషన్ సెట్ చేయొచ్చు. గ్రిడ్ లైన్స్, మిర్రర్ మోడ్, ఇన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. బాగుంది యాప్, మీరు ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నేను మాన్యువల్ మోడ్ ఉంది కదా, అపర్చర్ ప్రయారిటీ పెట్టేసి షటర్ ప్రయారిటీ పెట్టి మనం 100 పెట్టేద్దాం. ఇది యాక్చువల్గా ఫోటో మోడ్లోకి వెళ్ళిపోయింది, వీడియో మోడ్లో పెడదాం. షటర్ ప్రయారిటీ, వీడియో మోడ్. ఇక్కడ నుంచి మీరు రికార్డింగ్ స్టార్ట్ స్టాప్ కూడా చేయొచ్చు. యాక్చువల్ నేను అనుకుంటా రికార్డింగ్ క్వాలిటీ ఇక్కడ వచ్చేసి
లైవ్ రికార్డింగ్ ఫ్రేమ్ ఎక్స్ఏవిసి హెచ్డి పెడదాం. ఇందులో ఇన్ని ఉన్నాయి కదా మీకు. 4K ఎక్స్ఏవిసి హెచ్ఎస్ అంటే H265, ఇది ఎస్ అంటే H264, హెచ్డి 264, ఎస్ఐ అంటే ఆల్ ఇంట్రా, హెచ్డిలో ఆల్ ఇంట్రా, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ మూవీ ఫార్మాట్, రికార్డింగ్ ఫ్రేమ్ రేట్ 30, 60 ఏదంటే అది పెట్టుకోవచ్చు. ఇంకా మీరు బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ చేసేస్తే రికార్డ్ అవుతుంది, స్టాప్ చేయొచ్చు. బ్యూటిఫుల్ ఫీచర్, ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయొచ్చు మీరు, ఎనీథింగ్. ఇంకా ఈవెన్ ఇందులో ఆప్షన్స్ మీకు ఇది ఏ సైట్లో మీరు చెక్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇమేజింగ్ ఎడ్జ్ కదా మీకు, ఇమేజింగ్ ఎడ్జ్ యాప్. ఇక్కడ నుంచి మీరు ఇమేజింగ్ ఎడ్జ్ యాప్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇది ఆన్లైన్ సోనీది వెబ్సైట్. ఇక్కడ అన్ని ఫీచర్స్ ఉన్నాయి, మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇంకా కంప్లీట్ షూటింగ్ మెథడ్స్ అన్నీ, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా కూడా మీకు కావాలంటే ఏ కెమెరాస్ కంపాటిబుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు కంపాటిబుల్ కెమెరాస్ అంటే ఇక్కడ అంత లిస్ట్ ఉంది. ఇవన్నీ కెమెరాస్ కంపాటిబుల్. నా కెమెరా ఇక్కడ ఉంది, A7M4, 6400, 6500, 6600 అన్ని కెమెరాస్ కంపాటిబుల్ ఉన్నాయి. ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయి, ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ ఉండవో ఇక్కడ మీకు క్లియర్గా టిక్ మార్క్ పెట్టి ఉంటుంది. ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. రిమోట్ షూటింగ్ అది ప్రతిసారి డిస్కనెక్ట్ అయినప్పుడల్లా మీకు అది డివైస్ మళ్ళీ ఒకసారి వైఫై నుంచి కనెక్ట్ అయిపోమని అడుగుతుంది. మీరు సింపుల్గా కనెక్ట్ అయిపోతే ఇంకా లైవ్ ప్రివ్యూ వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ యాప్ ఇది. ఇంకా మీరు కెమెరా ఒకవేళ స్విచ్ ఆఫ్ ఉన్నా కానీ మీరు ఫొటోస్ ఇందులో మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మీరు సోషల్ మీడియా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒకవేళ బ్యాగ్లో పడి ఉంది, కెమెరా స్విచ్ ఆఫ్ ఉంది, దానికి కూడా సపరేట్ సెట్టింగ్ ఉంది. మీరు అది సెట్టింగ్ చేసుకుంటే కెమెరా ఆఫ్ ఉన్నా కానీ మీరు పిక్చర్స్ ఇందులోకి గ్రాబ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లోకి ఇక్కడ నుంచి మీరు కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. అట్లా బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఇది చాలా ఈజియెస్ట్ వే. ఇంకా నేను ఫ్యూచర్లో నాకు ఇది చాలా ఈజీ అనిపిస్తుంది. అన్నీ ఏమేమో పెట్టుకునే బదులు ఇట్లా పెట్టేసుకొని మనం మానిటర్, ఇంకా ఇక్కడ మనం అన్బాక్సింగ్ అవి ఏదంటే అది చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం ఒక మైక్రో డిలే ఉంది. ఒకసారి చేసి చూస్తాను, నాకు ఓకే అనిపిస్తే ఇంకా మనం మానిటర్ అవన్నీ పెట్టే అవసరం లేదు. డైరెక్ట్ కెమెరా ట్రైపాడ్కి పెట్టేసి ఇట్లా యాప్లో మనం అన్నీ ఇక్కడనే అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. అయితే ఇదండి సోనీ ఇమేజింగ్ ఎడ్జ్ యాప్. కంప్లీట్ యాప్ నుంచి ప్రొఫెషనల్ కెమెరాస్ మీరు ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా మానిటర్ చేయాలనేది మీకు కంప్లీట్ డెమో చూపించాను. ఇదంతా హోల్ వీడియో రికార్డింగ్ S22 అల్ట్రాలో చేశాను నేను. ఇప్పుడు మీరు చూసే వీడియో రికార్డింగ్ చేసింది నేను S22 అల్ట్రాలో. ఆ అల్ట్రా క్వాలిటీ వీడియో క్వాలిటీ సామ్సంగ్ గ్యాలక్సీ అల్ట్రాది S22ది మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ యాప్ మీకు ఎట్లా అనిపించింది, ఈ మెథడ్ ఎట్లా అనిపించింది, షూటింగ్ మెథడ్ అవన్నీ మీకు ఏమనిపించిందో మీరు మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.